నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా జ్యోతిష శాస్త్రంలో శనిగ్రహానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, జన్మకుండలిలో జాతక చక్రంలో శని భగవానుడు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో, శని భగవానుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జన్మకుండలిలో జాతక చక్రంలో లగ్నములో శని ఉన్నప్పుడు శని దృష్టి వివాహ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి లగ్నములో శని జాతక చక్రంలో ఉన్నప్పుడు వివాహం ఆలస్యమయ్యే సూచనలు ఉంటాయి. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉంటాయి. దీన్ని లగ్న శని దోషము లేదా జన్మ శని దోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో 2వ స్థానంలో ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పుడు పుట్టిన ప్రదేశం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి జన్మకుండలిలో ద్వితీయ స్థానంలో శని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పుట్టిన ప్రదేశాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళటం ద్వారా జీవితంలో విజయాలను త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. జన్మకుండలిలో 3వ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే అటువంటప్పుడు ధన సంపాదన విషయంలో ఆలస్యంగా అభివృద్ధిలోకి రావటం జరుగుతుంది. జన్మకుండలి జాతక చక్రంలో 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఎవరికైనా సరే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుగోలు చేయటం ఆలస్యమవుతూ ఉంటుంది. ఆస్తిపాస్తులు రావటం ఆలస్యమవుతుంది. విద్యాపరంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. జన్మకుండలిలో 5వ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే దీన్ని పంచమ శని దోషం అంటారు. ఈ పంచమ శని దోషం ఉన్నప్పుడు వివాహమైన తర్వాత సంతానం కలగటం ఆలస్యమవుతూ ఉంటుంది. జన్మకుండలిలో అంటే జాతక చక్రంలో 6వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. శత్రు బాధలన్నీ తొలగింపజేసుకుంటారు. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. జన్మకుండలిలో 6వ స్థానంలో శని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేసి రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జన్మకుండలిలో జాతక చక్రంలో 7వ స్థానంలో శని ఉన్నట్లయితే దాన్ని సప్తమ శని దోషం అనే పేరుతో పిలుస్తారు. సప్తమ శని దోషం ఉన్నప్పుడు వివాహం జరగటం బాగా ఆలస్యమవుతూ ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత కూడా విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉంటాయి. జన్మకుండలిలో 8వ స్థానంలో అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మకుండలిలో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు 9వ స్థానంలో శని ఉన్నట్లయితే దాన్ని భాగ్య శని దోషం అంటారు. దీనివల్ల అదృష్టం అందిపుచ్చుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. మీరు పుట్టిన జాతకంలో జన్మకుండలిలో జాతక చక్రంలో 10వ స్థానంలో శని ఉన్నట్లయితే అంటే దీన్ని దశమ స్థానం అంటారు. దశమ స్థానంలో శని ఉన్నప్పుడు ఎవరి సహాయ సహకారాలు లేకుండా జీవితంలో పైకి ఎదగగలుగుతారు. కుటుంబం నుంచి సహాయ సహకారాలు అంతగా లభించవు. ఆలస్యంగా జీవితంలో పైకి ఎదుగుతారు, కానీ అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధిని సాధించగలుగుతారు. పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. జన్మకుండలిలో 11వ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఏ పని చేసినా ఆ పనిలో మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. జన్మకుండలిలో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు 12వ స్థానంలో శని ఉంటే దీన్ని వ్యయశని దోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ వ్యయశని దోషం ఉన్నప్పుడు జీవితంలో శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇలా జన్మకుండలిలో జాతక చక్రంలో ఒక్కొక్క స్థానంలో శని ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తాడు. జాతక చక్రములో 6వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ శని ఉన్నప్పుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడు వ్యతిరేక ఫలితాలు జాతకంలో ఇస్తున్నప్పుడు ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, శివారాధన చేయటం, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం ద్వారా జన్మకుండలి జాతక చక్రంలో శని భగవానుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న స్తపతు సూర్య శంవాతో వాత్పరపాపశ్రిద అనే వేద మంత్రాన్ని కూడా ప్రతిరోజు శ్రవణం చేయటం ద్వారా జన్మకుండలిలో జాతక చక్రంలో శని భగవానుడు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వచ్చే చెడు ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా అరణ్యక గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, అరణ్యక గౌరీ వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అరణ్యక గౌరీ వ్రతానికి సంబంధించిన పురాణ కథ ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
కర్మలకు అర్హతలే కోల్పోయినప్పుడు వాడు ప్రాయశ్చిత్తాలు ఎలా చేసుకుంటాడు చెప్పండి. ఇది కొంచెం లోతుగా ఆలోచిస్తే భయం కూడా వేస్తుంది. భయం కూడా వేయలేదంటే అజ్ఞానం పేరుకుపోయిందని అర్థం. భయం వేస్తే కొంత బాగుపడే అవకాశం ఉందని అర్థం. నాకు గిల్లిన నొప్పి తెలియట్లేదంటే జబ్బు చేసిందని అర్థం. అవునా లేదా? అలాగే కొందరికి ఇప్పుడు వీడి గురించి చెప్పినా భయం లేదు. సో వాట్ అంటారు. సో వాట్ ఏమిటి? పతనమైపోతావు. మరి అలాగూ అలాంటప్పుడు తరింపజేయడానికి ఒకటే ఒక మార్గం కలియుగంలో కూడా భగవంతుడు పెట్టాడు. కాశీ, గంగా. ఈ రెండే మనకు తెలియజేస్తాడు. ప్రాయశ్చిత్త వాంఛ కలిగినప్పుడు నరునకు గంగ దిక్కు, నరునకు కాశీ దిక్కు అని కాశీఖండంలో శ్రీనాథ మహాకవి దీన్నే ప్రస్తావన చేసేది ఇక్కడ. అందుకే కాశీ దర్శన మాత్రం చేత, కాశింత సేవన మాత్రం చేత నువ్వు అటువంటి క్రతువులతో పోగొట్టుకోలేని పాపాలను కూడా పోగొట్టగలదు. అందుకే ఎంత అభయాన్ని ఇస్తోంది కాశీ. కలవు విశ్వేశ్వరో దేవ, కలవు వారాణసీపురి, కలవు భాగీరథీ గంగా, దానం కలియుగే మహత్. ఈ 4 వాక్యాలు గుర్తుపెట్టుకో. కలియుగంలో విశ్వేశ్వరుడే దైవము, వారాణసియే పట్టణము, భాగీరథే తీర్థము, దానమే గొప్ప కర్మ. ఈ 4 చాలు. ఈ చెప్పడంలో విశ్వేశ్వరుడిని ఆశ్రయించు, గంగలో స్నానం చేయు, వారాణసిని పట్టుకో, దానం చేయి. 4 మనకు ఒక్క 4 వాక్యాలు ఎంత అభయం ఇచ్చారండి. ఒకవేళ భయపడితేనే సులభమైన అభయోపాయాన్ని అందించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. నందంతి నకలిం ధీరా విజితేంద్రియ మానసాహ, భగవద్భజనే రక్తా సక్తా ధర్మేశ్వను క్షణం. కలియుగ గురించి ఆలోచిస్తే భయం కలగాలి. ఎవరికి నిజానికి భయం ఉండదంటే అజ్ఞానులకు భయం ఉండదు, అది వేరే విషయం. కానీ అలా కాదు. నిజంగా కాస్త జ్ఞానము తెలిస్తే, జీవుడి గురించి తెలిస్తే, కలి గురించి తెలుసుకుని భయపడతాం. భయపడి ఇలాంటి కలియుగంలో ఎక్కడి నుంచి ఎందుకు పుట్టాను రా అని బాధ కలుగుతుంది. కానీ నిజమైన కొంత మహాత్ములు ఉంటారు, వాళ్ళు కలిగి భయపడరు, పైగా కళ్ళలో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఎలాంటి కళ్ళనైనా దహనం చేయగలిగే కాశీని ఆశ్రయించాను కదా అని సంతోషంగా ఉంటాడు. కానీ కలి బాధ ఎవరికి ఉండదు అంటే ఎవరికి ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, ఎవరికి భగవద్భజన యందు రక్తి కలిగి ఉంటుందో, ఎవరికి ధర్మమునందు ఆసక్తి కలిగి ఉంటుందో, ఈ 3 లక్షణములు కలిగిన వారికి కలి అంటే భయం ఉండదు సుమా. ఇది తెలుసుకో. అంతేకాదు కాశికా కాశతేశౌ, ఎవరికి కాశిక కాశితం అవుతుందో వాడికి కలి భయం ఉండదు. కాశితం అంటే ప్రకాశించుట. ఎవరికి కాశీ ప్రకాశిస్తుందో, ప్రకాశించుట అంటే అనుభవమునకు వచ్చుట. అది కంటికి కనబడవచ్చు, చెవికి వినబడవచ్చు, నక్షత్రంలో నువ్వు రావచ్చు. మొత్తానికి ఇంద్రియాలకు కాశీ ప్రకాశితమైంది కదా. కానీ కాశీ కాశితులకు భయం లేదు అని గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇలా అభయవచనం చెప్తూ ఆనందంగా స్మరహర హరిసూర్య బ్రహ్మ విశ్రామ భూమి కలిమలమపహంతుం కాశికా కాశతేశౌ. అసలు కాశీయే కలిమలాలను పోగొట్టడానికి ప్రకాశిస్తూ ఉందయ్యా, తెలుసుకో. ఇక్కడ కలిమలములు అంటే పాప ఫలములు, వీటన్నిటి పోగొట్టడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే చీకట్లు కోట్ల కొలదిగా మూట కట్టుకుపోయిన ఒక్క సూర్యుడు చాలదా? ఆ సూర్య ప్రకాశము వల్ల చీకటి భయం ఎలా ఉండదో, కాశీ ప్రకాశం వల్ల పాప భయం ఆ విధంగా ఉండదు. మరి ఇంత కాశీలో ఏమి చేస్తే బాగుంటాం? ఇదిగో చెప్పి నీ నియమాలతో ఉండు. ఇవేం పెద్ద కష్టాలా? ఆసనం వేయాలంటే 100 రకాల ఆసనాలు ఉన్నాయి. ఏ ఆసనం వేయాలి? ఏమక్కలేదు, కాశీలో కూర్చో, అదే ఆసనం. పాపం చేయకుండా కూర్చో, ఇంకో గొప్ప ఆసనం. ఇది చేయి, ముఖ్యంగా మర్చిపోకు. స్మర హర హరి సూర్య బ్రహ్మ విశ్రామ భూమి. ఇక్కడ హాయిగా విశ్రాంతిగా కూర్చుంటారట. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? నిజంగా విశ్రాంతి అంటాం కానీ అసలు ఏ కర్తవ్యం లేకుండా హాయిగా ఉండడానికి విశ్రాంతి అన్నారండి నిజానికి. కానీ మనం విశ్రాంతి కూర్చుంటూ కానీ బోల్డ్ పెట్టుకుంటూ ఉంటాం. ఎక్కడ మర్చిపోతామని చేతులు కూడా పట్టుకుంటూ కూర్చుంటాం. ఇంకెక్కడ విశ్రాంతి అండి ఇక్కడ. కానీ అలా హాయిగా మఠం వేసి కూర్చుంటారు ఎవరు అంటే హరి. స్మరహర. స్మరహరుడు అంటే శివుడు, హరి సూర్యుడు, బ్రహ్మదేవుడు, అమ్మవారు ఎక్కడ విశ్రాంతిగా హాయిగా కూర్చుంటారో అది కాశీ, తెలుసుకో. వారికి విశ్రామ భూమికి, వారు కూడా ఆనందంగా కూర్చునే చోటు ఇది. అలాంటి ఈ చోటుకు వచ్చినటువంటి వారికి దుఃఖం అనేది కలిగిస్తుమా అని చెప్తూ, మహాపాపస్తదా స్వర్గం యాంతి సహస్రవత్సరాన్ పునః కాశీం సమాసజ్య ముక్తాస్య సర్వజంతువ. కాశీకి ప్రవేశించాక సుఖం ఉంటుంది, దుఃఖం ఉండదు. మొదట తెలుసుకోవాల్సింది, దుఃఖం అనేది ఉండదు, సుఖం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కాశీలో సుఖం అనుభవించే.
ఎందుకంటే తర్వాత నువ్వు సుఖము అనుభవించవు, దుఃఖము అనుభవించవు కనుక అన్నాడు. ఈ వాక్యం కొంచెం అర్థం అవడానికి అవ్వచ్చు, కానీ ఇక్కడే చమత్కారం చూపిస్తున్నాడు. ఇక్కడ కాశీకి వస్తే పాపం పోతుంది కనుక దుఃఖం ఉండదు, సుఖం మాత్రం హాయిగా ఉంటుంది, ఆనందంగా విహరిస్తాం. ఈ సుఖం మీద అనుభవించి తర్వాత నువ్వు సుఖం అనుభవించు, దుఃఖం అనుభవించు అన్నాడు ఇక్కడ. అని అర్థం ఏంటంటే సుఖము అంటే ఐహిక సుఖం, దుఃఖము అంటే ఐహికంగా అనుభవించే బాధలు. కానీ కాశీ ముందు వచ్చిన తర్వాత నువ్వు సుఖంగా ఉంచుతుంది, క్రమంగా ఏం చేస్తుందంటే సుఖ దుఃఖాలకు అతీతమైన మోక్షం అనే దాన్ని ఇస్తుంది. అప్పుడు సుఖము ఉండదు, దుఃఖం ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. అది కాశీ యొక్క మహిమ సుమా అని చెప్తే మహానుభావ హర్షయ, ఇది వినగానే గొప్ప ఒళ్ళు పులకించిపోయింది. ఎవరికి? దీపకుడికి. ఎంత చెప్తున్నాడు కానీ నిజమేనా అనలేదండి, ఉత్తమ శిష్యుడు కదా, అందుకే ఆయనకు సందేహం రాలేదు. అంత విని ఏమంటే పరవశించిపోయి, ఇంత గొప్ప క్షేత్రాన్ని విడిచిపెట్టి పండితులు కూడా మూర్ఖుల్లా బయటెత్తుకుంటున్నారయ్యా అన్నట్టు నవ్వాడు ఈయన. ఇక్కడ అనిపించచ్చు కానీ యోగం ఉండద్దండి అందరికీ కూడా. అందుకే ఈ చెప్పడం యోగం ఉంటే వస్తుందని కాదు, నీ ప్రయత్నం ఉండాలి, నీ సంకల్ప బలం ఉండాలి, నీకు భగవంతుడికి భక్తి కలగాలి. మహానుభావ ఋషయ పండితా శుద్ధ బుద్ధయ వసంతి కాశ్యాన్న కథం తపస ఫలరూపిణి. సర్వతపస్సులకి ఫలరూపిణైన కాశీని విడిచిపెట్టి పండితులు, ఋషులు, శుద్ధ బుద్ధులు వీళ్ళంతా ఎందుకు ఎక్కడ ఉంటారు? కాశీలో ఎందుకు ఉంటారు? స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. తులసీదేవి యొక్క మహత్యం అద్వితీయం. శనివారం అనగానే తులసీ ప్రియుడవు నీవని అని భావన చేస్తూ కలియుగ వాసుడైన వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలికను గనక సమర్పించి తిరుమల వెంకటేశ్వర శరణు శరణం, మదిలోన నీ నామమెప్పుడు మరువలేనువో శేషసేన అని భక్తితో ఎవరైతే ప్రార్థిస్తారో వారి ఇంట లక్ష్మీ అనుగ్రహంతో పాటు సర్వాభీష్టములు కూడాను సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. కేవలం వెంకటేశ్వర స్వామి వారికే తులసి ప్రాధాన్యత అని కాదు, ఇక్కడ పురాణ ఇతిహాసాల్లో ఆంజనేయ స్వామి వారికి కూడా తులసి మాలికతో పూజ చేయటం అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అందుకనే హరిహర స్వరూపుడకు శ్రీ ఆంజనేయ స్వామిని తులసీ దళములతో పూజించుట చాలా ముఖ్యము. సర్వాభీష్ట సిద్ధి కలుగుతాయి అని చెప్పేసి కూడా మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయం. యన్మూలే సర్వతీర్థాని అంటూ సర్వతీర్థాలు కూడాను నీ మూలంలోనే ఉన్నాయి కదా తల్లి అనేటువంటి గొప్ప భావన రావాలి మనకు తులసి దళాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు. తులసి దళం భక్తి తత్వానికే కాదు ఆరోగ్య తత్వానికి కూడా నిదర్శనంగా చెబుతాం. ఏ ఇంటి ప్రాంగణంలో తులసి కోట ఉంటుందో ఆ ఇంటిలోనికి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. ఏ ఇంటి ముంగిట తులసి కోట వద్ద నిత్యము కూడాను దీపారాధన చేయబడుతుందో ఆ ఇంట్లో సస్యదేవత, అదృష్టదేవత నివాసం ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. తులసి గాలిని పీలిస్తేనే అద్వితీయమైనటువంటి ప్రభావాలు, ఆరోగ్యమైనటువంటి విశేషాంశాలు మన శరీరాన్ని తాకుతాయి సుమ. అందుకే శరీరంలో ఏమాత్రం చర్మ సంబంధమైన రుగ్మతలు పొడచూపినా తులసి రసాన్ని గనక వాటిపైన గనక ఔషధీయుక్తంగా వినియోగించినట్లయితే పరిపూర్ణవంతమైన ఆరోగ్యం కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:42. తిథి పంచమి రాత్రి 8:21 వరకు, నక్షత్రం పుష్యమి రాత్రి 9:12 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుంచి 7:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:54 నుంచి 4:28 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగనే ఉపాంగ లలితావ్రతం. లలితాదేవిని ఆరాధించుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి, అనుభవయోగ్యత పెరుగుతుంది. శనివారం సందర్భంగా ఉదయకాలం శివునికి 1 కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఆ నువ్వులను ఆహారంగా అందించడం, ఈ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, అలాగే వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి పూజ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, అప్పాల నివేదన చేయడం మొదలైన కార్యక్రమాల ద్వారా సకల గ్రహదోషాలు తొలగి సకల కార్యాలలోనూ మనం విజయవంతంగా ముందుకు నడవగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. నీ జీవితంలో భార్యాస్థానం యొక్క గౌరవాన్ని తెలుసుకుని ప్రవర్తించు. ఒక గౌతముడంతటి ఉదారుడు, ఒక రావణుడింతటి నీచుడు. ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వు తెలుసుకో. ఎవరెవరు జీవితాన్ని సుఖమయం చేసుకున్నారో, ఎవరు కీర్తివంతులయ్యారో, ఎవరు ఇప్పటికీ స్మరింపబడితే గౌరవింపబడుతున్నారో అటువంటి స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావా, లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా? నిర్ణయించుకోమంటారు. దాంపత్యాలలో ఆశ్చర్యకరమైన దాంపత్యాలలో ఒక దాంపత్యం వాలి తార. తార వాలికి భార్య, సుగ్రీవుడికి భార్య. ఇద్దరు ఆదమ్ములు. అలా కుదురుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వాలి అన్న, అసలు యథార్థమునకు ఆమె వాలి భార్య. వాలి మరణించాడనుకుని గుహలో రాయికి అడ్డుపెట్టి సుగ్రీవుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆమె సుగ్రీవునికి భార్యాస్థానంలోకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు వదిన గారు, ఇప్పుడు సుగ్రీవుడికి భార్య. ఆ తర్వాత మళ్ళీ వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు భార్య రుమని కూడా స్వీకరించేసి బలవంతంగా సుగ్రీవుడిని తరిమేశాడు. మళ్ళీ వాలి రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాలికి భార్య. అలా ఎలా జరుగుతుందండి? దోషం కదా అని మీరు అనుకోవచ్చు. రామాయణము ధార్మిక ధర్మమునకు రాశీభూతమైన గ్రంథము. వానర జాతి యందు ఒక నియమం ఉంటుంది. వానర జాతిలో ప్రభువు మరణిస్తే, అన్నగారు ప్రభు అనుకోండి, అన్న మరణించాడు అనుకోండి, తమ్ముడికి కిరీటము, సింహాసనము, రాజలాంఛనములతో పాటుగా రాజు భార్యలు తన భార్యలు అవుతారు. అది వానర జాతి యొక్క లక్షణం, మనుష్య జాతిది కాదు. ఏ జాతి ధర్మం జాతిది. పశుధర్మం పశుధర్మం, వానర ధర్మం వానర ధర్మం, మనుష్య ధర్మం మనుష్య ధర్మం. కాబట్టి
తార అలా ఉంటే తప్పు లేదు, అందుకే ఆమె మహాపతివ్రత అయింది. తార ఇప్పటికీ రాత్రి పడుకోబోయేటప్పుడు స్మరించేటటువంటి పంచకన్యలలో తార పేరుంటుంది. కాబట్టి అటువంటి తార విదుషీమణి. అసలు ఆమెలా మాట్లాడగలిగినటువంటి ప్రాజ్ఞురాలు, ఆమెలా ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిశాలి, ఆవిడంత తెలివైన వ్యక్తి మీకు శ్రీరామాయణంలో ఏ ఆడది కనపడదు. అసలు ఈవిడ తెలివితేటలు ఏమిట్రా, అసలు ఈవిడ మాట్లాడడం ఏమిట్రా అని తెల్లబోతాం. తెలివితేటలు ఉండడం ఒక ఎత్తు, కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో తెలియదు. ఆమె ఏ సందర్భంలోనైనా అలా మాట్లాడగలరు తార. అంత గొప్ప మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి, అంత పదునైన బుద్ధి ఉన్న వ్యక్తి. అటువంటి తార వాలికి భార్యగా ఉంది, సుగ్రీవుడికి భార్యగా ఉంది. దోషం కాదని మీకు నేను అందులో ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పాను. కాబట్టి ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఒక దాంపత్యం. వాలికి తార అంటే మహా ఇష్టం. శ్రీరామాయణంలో పరమ దుర్మార్గులు ఇద్దరు కనపడతారు, ఒకడు వాలి, ఒకడు రావణుడు. ఇద్దరే. మీరు ఉత్తరాఖండ చదివితే అర్థమవుతుంది. వాలికి రావణుడికి ఒప్పందం ఉంది. ఏమిటా ఒప్పందం అంటే, ప్రపంచంలో నువ్వు తీసుకొచ్చి అనుభవించిన ఏ గొప్ప వస్తువైనా నేను అనుభవిస్తాను. నాకు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నీకు దొరికితే నువ్వు అనుభవించి నాకి. ఎంత గొప్ప ఒప్పందమో చూడండి. అందుకు చంపేశాడు రామచంద్రమూర్తి తప్ప ఏదో సుగ్రీవుడు అడిగాడని చంపలేదు. చచ్చిపోతూ ఎన్ని ప్రశ్నలు వేశాడో, నన్ను ఎందుకు చంపావు, చాట్ నుంచి ఎందుకు కొట్టావు, నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్ళు పనికొస్తాయా, నా చర్మం పనికొస్తుందా, నా మాంసం పనికొస్తుందా, ఎన్ని ప్రశ్నలు వేశాడో అన్నిటికీ జవాబు చెప్పాడు నిలబడి, ప్రాణం పోయే లోపల. అన్నీ చెప్పిన తర్వాత ధర్మమూర్తి నాదే తప్పని కాళ్ళు పట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. అంతటి దుర్మార్గుడైనటువంటి వాలికి ఉద్రేకం మహామిండు. ఏ పరిస్థితిలో ఉండనివ్వండి, ఎవడైనా వచ్చి తొడకొట్టాడో యుద్ధానికి ఎడతాడు. వాళ్ళిద్దరికీ ఆ లక్షణం ఉంది, వాలికి రావణుడికి. వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే లేచి వ్యాయామం చేసి 3 చెంబుల పాలు తాగి అక్కడ కూర్చుని ఎవడి మీదకి యుద్ధానికి ఎడదాం ఇవాళ అని అడుగుతారు. అడిగి అక్కడికి పోయి యుద్ధం చేసి వస్తుంటారు. వాడినన్నా ఓడిస్తే వాడి చేతిలోనన్నా ఓడిపోతుంటారు. రావణుడు చాలా పర్యాయాలు ఓడిపోయాడు. వాలి అసలు అన్ని మాటలు ఓడిపోయినట్టు లేదు. వాలి ఓటమి నెరుగని వీరుడు, ఒక్క రాముడి చేతిలోనే పడిపోయాడు. అంతటి మహావీరుడు. భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారని అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు. ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు, పాటించాడు. అది దాంపత్యం. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యువరాజ మహారాజు ఆలస్యంగా తపస్సు మొదలుపెట్టిన త్వరలోనే తపో దీక్ష అందుకొని అతనిలో తేజస్సు పెరిగిపోయింది. అందువల్ల అతను తపస్సు చేసిన అరణ్యానికి వైభ్రాజ వనము అనేటువంటి పేరు వచ్చింది. ఆయన అలా తపస్సు చేస్తూ ఉండగానే ఆ 7 హంసలు ఒకదాని తర్వాత ఒకటిగా శరీరాలను చాలించేశాయి. ఆ హంస సోదరులు పై జన్మలో కాంపిల్య నగరంలో జన్మ ఎత్తారు. వారిలో 4 యోగ దీక్ష గలవారు ఉన్నారు కదా. వారు 4 మాత్రం పై జన్మలో వేదాంగ పండితులై, జపధ్యాన తత్పరులై, పూర్వజన్మ జ్ఞాన సంపన్నులై వాళ్ళు వృద్ధి చెందారట. ఎంత అద్భుతమైంది! పితృ శ్రాద్ధం అనేటువంటిది ఎంతవరకు తీసుకొచ్చింది చూడండి. ఎన్ని జన్మలు వచ్చినా కూడా వీళ్ళకి ముక్తి పథానికి వెళుతున్నారు. నారాయణ 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 హరే. క్రిందటి జన్మలో రాజభోగాదులు ఏమేమి కోరుకున్నారో 3 మామూలు సంసార జీవులుగానే పుట్టారు. వారిలో స్వతంత్రుడు అనేటువంటి వాడు
అనగా రాజు కావాలని కోరుకున్నవాడు అణుమహారాజుకు కొడుకుగా పుట్టాడు. అతడి పేరే బ్రహ్మదత్తుడు. చిత్రదర్శి, సునేత్రుడు అనే హంసలు మంత్రిపుత్రులుగా పుట్టారు. వీరి పేర్లు పాంచాలుడు, కుండలీకుడు. ఈ హంసలే పూర్వం మంత్రులుగా పుట్టారని కోరుకున్నాయి కదా. ఈ మంత్రిపుత్రుల్లో పాంచాలుడు అనేవాడు ఋగ్వేద ఆచార్యుడయ్యాడు. కుండరీకుడు అనేవాడు సామవేద, యజుర్వేదాలను అధ్యయనం చేసి ద్వివేదిగా పేరు పొందాడు. రాజపుత్రుడైనటువంటి బ్రహ్మదత్తుడికి క్రమక్రమంగా సమస్త జంతువుల భాషలు అర్థం కావడం మొదలుపెట్టాయి. అతనికి పాంచాలుడితోనూ కుండలికుడితోనూ స్నేహం కూడా పెరిగింది. ఈ ముగ్గురు గృహస్థులయ్యారు. వారికి ధర్మార్థ కామాల మీదే ఆసక్తి తప్పితే మోక్ష మార్గం మీద దృష్టి లేదు వాళ్ళకు. అయితే దుర్మార్గులు కాదు, ధర్మాశక్తి ఉంది. బ్రహ్మదత్తుడికి తగిన వయస్సు రాగానే అణుమహారాజు గారు ఇతనికి రాజ్య పట్టాభిషేకం చేసి తపోవనాలకు వెళ్ళిపోయాడు. బ్రహ్మదత్తుడు మామూలు సంసారికుడే గాని అతని భార్య సన్నతి అనే పేరు గలది మాత్రం యోగాసక్తురాలుగా ఉండేది. హంసలలో నిష్కాములైనటువంటి నలుగురు కూడా అదే కాంపిలే నగరంలో ఒక శ్రోత్రియ దరిద్ర బ్రాహ్మణ గృహంలో పుత్రులుగా జన్మించారు. వాళ్ళ పేర్లు ధృతివంతుడు, సుమనసుడు, విద్వాంసుడు, తత్వదర్శి అనే పూర్వజన్మ సంస్కార బలం వల్ల వారికి చిన్నప్పటి నుంచి యోగాశక్తి, వైరాగ్యశక్తి తీవ్రంగా కలిగాయి. అందుచేత వాళ్ళు ఇల్లు వదిలేసి తపోవనాలకు ఎప్పుడు పోదామా అంటూ ఆరాటపడుతూ ఉండేవాళ్ళు. కానీ తండ్రితో ఆ మాట చెప్పడానికి వినయం వల్ల భయపడుతూ ఉండేవారు. చివరికి ఒక రోజున వారు ధైర్యం చేసి తండ్రికి తమ కోరిక చెప్పేశారు. తాము అనుకున్నట్టే తండ్రి కస్సుమన్నాడు. కానీ ఇంతలోనే దీనుడే ఇలా అన్నాడు, నాయనలారా, మీరు పెరిగి పెద్దవాళ్ళయ్యారు, సంపాదించిన అప్పులు తీర్చి నన్ను పోషిస్తున్నారని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మీరంతా సంపాదిస్తారని మీరు నన్ను ఇలా దిక్కులేని వాడిని చేసి అర్ధాంతరంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం ధర్మమేనా అని అడిగాడు. కొడుకులు ఈ ప్రశ్న వస్తుందని ముందే ఊహించారు. వాళ్ళు ఇలా అన్నారు, నాన్న, ఈ విషయాన్ని మేము ముందే ఆలోచించి అట్టిపెట్టాం. గూఢార్థం గల 2 శ్లోకాలను మేము నీకు చెబుతాం. నువ్వు ఈ శ్లోకాలను మన బ్రహ్మదత్త మహారాజు గారికి వినిపించు, అంతే. మాకు తెలుసు నువ్వు వద్దంటావని, కానీ ఒక్క పని, నీకు 2 శ్లోకాలు చెప్తాం మేము. వెళ్ళి మహారాజు గారి దగ్గర ఈ శ్లోకాలు చెప్పండి, అంతే. ఇక ఆ మహారాజు గారు నీకు కావలసినవన్నీ అగ్రహారాలు, కోరుకున్న భోగాలు అన్నీ ఇస్తాడు. ఈ మాట సత్యమని చెప్పారు. తండ్రి ఆ మాటకు అంగీకరించాడు. పుత్రులు ఆ శ్లోకాలు తండ్రికి జాగ్రత్తగా చెప్పి తండ్రికి పాదపూజ చేసి ఆయన అనుమతితో తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా అక్కడ బ్రహ్మదత్తుడి ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. ఏదో ఒక హంస కడుపులో పుట్టాలని కోరుకున్న విభ్రాజ మహారాజు ఇప్పుడు బ్రహ్మదత్తుడికి కొడుకుగా పుట్టాడు. అంటే తన మనవుడికి తానే కొడుకై పుట్టాడు. ఈ పిల్లవాడికి విశ్వక్సేనుడు అనే పేరు పెట్టారు. ఈ కుర్రవాడి తల్లి అయినటువంటి సన్నతీదేవికి యోగాశక్తి ఉందని మనమంతా పూర్వమే చెప్పుకున్నాం కదా. ఆమె ప్రభావం వల్ల విశ్వక్సేనుడికి కూడా మెల్లగా యోగశక్తి మొదలైంది. బ్రహ్మదత్తుడికి మాత్రం అకారణంగా అందుకున్నటువంటి జంతు భాషా జ్ఞానం తప్పితే వేరే విశేష జ్ఞానాలు ఏమీ ఉండేవి కావు.
అతడు నిరంతరము భార్యతో వ్యవహరించాలనేటువంటి ఉత్సాహమే ఉండేవాడు. యోగిని అయినటువంటి సన్నతీదేవికి మాత్రం ఆ విషయంలో అంత ఆసక్తి ఉండేది కాదు. అయినా ఆమె తన భర్తను కాదనేదే కాదు. ఒకసారి బ్రహ్మదత్తుడు ఆ భార్యను బ్రతిమాలి వెంట పెట్టుకొని వనవిహారం కోసం ఒక ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి బ్రహ్మదత్తుడికి ఒక చీమ దంపతులు సంభాషణ వినిపించింది. ఆడచీమ దగ్గరకు రాననిపోతోంది. ఆడచీమ అదేమంటుందంటే నేను రాను అంటోంది. నేను నీ దగ్గరికి రానంటోంది. మగచీమ అంటుందట రమ్మని దీనంగా బ్రతిమాలుతుందట. అది ఆ చీమ దంపతుల సంభాషణ సారాంశం. తన పరిస్థితి ఇంచుమించు అదే. ఈ మాట తలుచుకునేసరికి బ్రహ్మదత్తుడికి వింత అనిపించింది. భార్య వంక చూస్తూ బిగ్గరగా నవ్వేశాడు. భర్త తన వంక చూస్తూ అకారణంగా ఇంత వికటాట్టహాసం చేసేసరికి సన్నతీదేవికి అవమానం అనిపించింది. భర్త కావాలనే తనను అపహాస్యం చేస్తున్నాడు అనిపించింది. కావలసిగా నన్ను చూసి నవ్వుతున్నాడు. దాంతో ఆవిడేం చేసింది? చాలా కోపం వచ్చింది. మూతి బిగబెట్టుకుంది. ఆనాటి నుంచి అన్నం కూడా తినటం లేదు, మానేసింది. ఈ హఠాత్ పరిణామానికి రాజు చాలా కంగారు పడి భార్యను రకరకాలుగా బ్రతిమాలసాగాడు. నన్ను చూసి అంతగా నవ్వవలసిన పని ఏమిటి, ఏమొచ్చింది అని భార్య నిగ్గదీసిందట. బ్రహ్మదత్తుడు చీమ దంపతుల సంభాషణంతా వివరించి చెప్పాడు. ఆ మాటలు విని సన్నతిదేవి మరింత బుస్సుమంది. ఇలాంటి కాకమ్మ కథలు నాకు చెప్తే నేను నమ్ముతాననుకున్నావా? మీకేమైనా చీమల భాషలు తెలియటానికి మనమేమైనా యోగులమా? తెలియటానికి మనమేమైనా మహర్షులమా? లేక పూర్వజన్మ జ్ఞానం గలవాళ్ళమా? మీకు నిజంగా అంత సర్వజంతు భాషా జ్ఞానం శక్తి ఉంటే నాకు నమ్మదగిన నిదర్శనం చూపించండి, లేకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను. ఒక చిన్న మాటకి ఇంత పెద్ద అయిపోయింది. ఇదే నా శపథం అని ఆమె ఒంటికెత్తిందట. అప్పుడు బ్రహ్మదత్తుడికి ఏమి చేయాలో పాలుపోలేదు. ఎంతవరకు తిరిగిపోయింది, ఇదేంటిది? చీమలు మాట్లాడుకున్న భాష చెప్తే మీకెక్కడ అంత అబద్ధాలు చెప్తారు మీరు? చీమలు, పక్షులు, ప్రాణులు మాట్లాడే భాష మీకేం తెలిస్తే మీరు యోగులా? మీరు అటువంటి వాళ్ళ? పూర్వజ్ఞానం ఉందే? ఉందంటే తప్పు అవుతుంది కదా. ఇక వేరే మార్గం లేక బ్రహ్మదత్తుడు తన భవనానికి వచ్చేసి ఉపవాస దీక్ష పట్టి 6 రోజుల పాటు అఖండంగా విష్ణు ధ్యానం చేశాడు. ఏం చేయటం తెలియటం లేదు. లేకపోతే చచ్చిపోతానంటుంది. చెప్పితే పూర్వజన్మంది చెప్పకూడదు. ఏం చేయటం? 6వ రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో విష్ణుదేవుడు దర్శనమిచ్చి రేపు ఉదయానికి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. అప్పటికి 2-3 రోజులు క్రిందటి నుంచే 4 సోదరుల తండ్రి రాజుగారి దర్శనం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శ్లోకాలు వినిపించాలని ఆరాట పడుతున్నాడు. కానీ రాజుగారు ఉపవాస దీక్షలో ఉండటం వల్ల అతనికి రాజదర్శనం లభించటం లేదు. స్వప్న దర్శనం అయిన మర్నాడు పొద్దున ఆ రాజు తన మంత్రులిద్దరితో కలిసి ఊరు వెలుపలున్నటువంటి పవిత్ర సరోవరానికి స్నానం కోసం వెళ్ళాడు. ఈ వార్త పేద బ్రాహ్మణుడికి తెలిసింది. అతను ఇదే సమయమని పరుగులు తీసి సరస్సు దగ్గరికి వెళ్ళాడు. మంచి టైం, అక్కడ నాకు రాజు కనపడలేదు, దర్శనం ఇవ్వలేదు.
ఈ సరోవరం దగ్గరికి వచ్చాడు, నేను ఇక్కడికి వెళ్ళాలా. రాజుగారు అప్పటికే స్నానం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం కోసం రథంలో కూర్చున్నాడండి. మంత్రులు ఇద్దరూ పక్కనే కూర్చొని ఉన్నారు. పేద బ్రాహ్మణుడు ఇదే సమయం అని భావించి రథానికి దగ్గరగా వెళ్ళి పెద్ద గొంతుకతో 2 శ్లోకాలు మనోహరంగా గానం చేశాడు. సప్తవ్యత దశార్ణేషు మృగాః కాలాంజరే గిరౌ మృగాః కాలంజరే గిరో చక్రవాక శరద్వీపే చక్రవాక శరద్వీపే హంసా సరసి మానసే హంసా సరసి మానసే తే విజాతాగ కురుక్షేత్రే బ్రాహ్మణ వేద పారగాక బ్రాహ్మణ వేద పారగాక ప్రస్థిత దీర్ఘ మధ్వానం ప్రస్థిత దీర్ఘ మధ్వానం యూయం యూయం కిమవసీ దథ యూయం కిమవసీ దథ అనగా దశార్ణ దేశంలో 7 పోయేవాళ్ళు కాలాంజర పర్వతం మీద 7 జింకలు, శరద్వీపంలో 7 చక్రవాకాలు, మానస సరోవరంలో 7 హంసలు, వారిలో 4 కురుక్షేత్రంలో వేదవేత్తలైన బ్రాహ్మణులుగా జన్మించారు. మీరంతా కలిసి చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నారు. మీరు 3 మాత్రము ఇలా జ్ఞానహీనులై కష్టాలు పాలై ఉన్నారు. ఎందుకని? ఆ శ్లోకాల భావం. ఆ శ్లోకాలు చదివారు. మనోహరమైనటువంటి రాగంలో వినిపించినటువంటి ఆ శ్లోకాలను వింటూనే రథం మీద ఉన్న 3 మూర్ఛపోయారు. 2 మంత్రులు, రాజు. ఇప్పుడు మీరు కథంతా మీకు కూడా జ్ఞాపకం వచ్చి ఉంటుంది. నేను చెప్పాల్సిన పని లేదు. వరుసగా ఒక్క శ్లోకంలో అన్ని జన్మల సంగతి చెప్పేశారు. ఎంత అద్భుతంగా ఉంది ఆ శ్లోకం. పక్కన ఉన్న జనమంతా కంగారు పడ్డారు. ఇదేంటిది? రాజు మంత్రులు 2 మూర్ఛపోయారు, 3 కూడా. పేద బ్రాహ్మణుడు భయపడిపోయాడు. కానీ కొద్దిసేపట్లోనే 3 మూర్ఛ నుంచి తేరుకున్నారు. తెలివి వచ్చేసరికి ఆ 3 జ్ఞాననేత్రాలకి తమ పూర్వజన్మలన్నీ ప్రత్యక్షంగా కనిపించసాగాయి. ఆ దివ్య దర్శనాలు పూర్తయ్యాక బ్రహ్మదత్తుడు పూర్తిగా తేరుకొని ఈ శ్లోకాలు చదివిన పండితుడి యొక్క చరిత్రను కూడా అర్థం చేసుకొని అతనికి అనేక రకాల అగ్రహారాలను, భోగభాగ్యాలను దానం చేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళుతూనే ఆలస్యం చేయకుండా తన పుత్రుడైన విశ్వక్సేనుడికి రాజ్యం అప్పజెప్పి భార్యతోనూ మంత్రి యొక్క మిత్రులు 2తోనూ కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా మంకు పట్టుతో ఉన్న సన్నతీదేవి ముఖం తపోవనాలకు వెళ్ళేసరికి వికసించింది. ఆమె మందహాసం చేస్తూ భర్తతో ఇలా అంది, మహారాజా, మీకు చీమల భాష తెలుసునని నాకు ముందే తెలుసు. కానీ మీరు ఏమాత్రము యోగాశక్తి లేకుండా సంసారాసక్తితోనే ఉండటం గమనించి మీలో పరివర్తన తీసుకురావాలనే ఆశతో నేను ఈ కోపము నటించాను.
కొంచెం కూడా పరమాత్మ ధ్యానమే లేదు మీకు. ఎప్పుడూ ఆశ, కామము, విషయాసక్తి కోసమే మీది. ఎటు తిరిగి కానీ తీసుకురావాలనే దృష్టి అంతే. ఇప్పుడు సరిగా అయింది, నాకు చాలా సంతోషం. మీరు పూర్వజన్మలో తీవ్రమైన యోగ సాధకులై ఉండాలనేటువంటి నాకు అనుమానం నాకు ఎప్పటి నుంచో ఉంది. నా ఊహ ఇప్పుడు నిజమైంది. మీరు మరిచిపోయినటువంటి యోగాన్ని మీకు మళ్ళీ గుర్తు చేశానంతే. దీనికి మీరు నన్ను క్షమించాలి అని అందటవాడు. ఈ మాటలకు బ్రహ్మదత్తుడు చాలా సంతోషించి భార్యతో కలిసి యోగ సాధనలు మళ్ళీ ప్రారంభించాడు. దానివల్ల ధర్మపత్ని సమేతుడై మోక్షాన్ని అందుకున్నాడు. మంత్రుల్లో ఒకడైనటువంటి కుండరీకుడు సాంఖ్యయోగ మార్గాన్ని ఆచరించి మోక్షాన్ని కూడా అందుకున్నాడు. మంత్రుల్లో రెండవవాడైనటువంటి పాంచాలుడు ఋగ్వేద పండితుడు కనుక ఆ వేదానికి శిక్షాశాస్త్రాన్ని, క్రమపాఠాన్ని ఏర్పరిచి అనేక మందికి గురువై చాలా కీర్తి సంపాదించి చివరికి యోగ మార్గంలో మోక్షాన్ని కూడా అందుకున్నాడు. ఈ కథంతా భీష్ముడికి వివరిస్తున్నటువంటి మార్కండేయ మహర్షి చివరికి ఇలా అన్నాడు: భీష్మ, సుదీర్ఘమైన ఈ కథంతా విన్నావు కదా, ఇది నేను కేవలము దివ్యజ్ఞానంతో దర్శించి చెప్పుతున్నది కాదు. దివ్యజ్ఞానంతో దర్శించాక కురుక్షేత్రానికి వెళ్ళి ప్రత్యక్షంగా దర్శించిన వృత్తాంతాన్నే నీకు చెబుతున్నాను. ఎక్కడి గోహత్య మహాపాతకం, ఎక్కడి మోక్షప్రాప్తి. అటువంటి మహాపాపం చేసిన వాళ్ళు కూడా శ్రాద్ధక్రియను ఆచరించినందువల్ల కేవలం 7 జన్మల్లో పరిశుద్ధులై సూటిగా మోక్షాన్ని అందుకోగలిగారు. పితృదేవతలను ధ్యానం చేయటము, పితృదేవతలకు పాలు, పండు, నీరు, నైవేద్యము, తర్పణాదులు, శ్రాద్ధాదులు పెట్టడం చాలా ముఖ్యమనేది బాగా తెలుస్తున్నది. దీంతో మనం కిందట్లో చెప్పుకున్నాం, మళ్ళీ అట్లనే ఇంకా ఎక్కువ చెప్పుకుంటున్నాం మనం. ఈ మధ్యలో రాజ్యభోగాదులు కావాలనుకునేవారు వాటినే పొందుతారు. దీనిని బట్టి పితృదేవత ఆరాధనకు ఎంతటి మహత్తర ఫలితం ఉందో నువ్వే అర్థం చేసుకో. శ్రాద్ధ మహిమను కీర్తించే ఈ యథార్థ కథను వింటే చాలు, ఎటువంటి నీచుడికైనా సరే అధోగతి పట్టదు. వాడు పశు, పక్షి, క్రిమి, కీటకాది రూపాల్లో పుట్టడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.